అత్యంత ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, మీ అందరికీ మా యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించినారు. బిడ్డలారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్రతి నిత్యము కూడా మేము అందిస్తున్నటువంటి ఈ దిన వాగ్దానం అనేటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. బిడ్డలారా, మీరు ఎంతో ఓపికగా మేము అందిస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక పూర్వకమైనటువంటి మాటలు మీరు వింటూ ఆత్మీయంగా మీరు అందరూ కూడా బలపరచబడుతూ ఉన్నారు. మీ అందరికీ మా యొక్క మినిస్ట్రీ పక్షాన శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. బిడ్డలారా, ఈ దినము కూడా దేవుని యొక్క మాట మనం చదువుకుందాం. ఈ ఉదయకాలమే దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచాడో, ఉదయకాలమే దేవుడు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో, ఆ మాట కొరకు మనం ఎదురు చూసినప్పుడు ఆ మాట మనకు మేలుని కలుగజేస్తూ ఉంది. దేవుని మాట మనల్ని బలపరుస్తుంది, దేవుని మాట మనల్ని హెచ్చరిస్తుంది, దేవుని మాట మనకు నిరీక్షణ పుట్టిస్తూ ఉంటుంది. ఇట్లారా, ఈ దినము దేవుని యొక్క మాటను మనం చదువుకుందామా? యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదివినట్లయితే, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. ఎంత మంచి మాట దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు కదండి. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకిస్తాను అంటున్నాడు అనమాట. వీళ్ళారా, ఇంతవరకు నువ్వు ప్రార్థన చేయటం మానేసావేమో, ప్రార్థన చేయటం అనేది నీకు అలవాటు లేదేమో, లేదా దేవుడు నీకు ఏదైనా కార్యం చేయలేదు అని చెప్పేసి దేవుని మీద అలిగి ప్రార్థన నువ్వు మర్చిపోయావేమో, దేవుని సందులో ప్రార్థించడం నువ్వు మానేసావేమో. ఆయన అంటున్నాడు, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకిస్తా అంటున్నాడు అనమాట. చూడారా, ఈరోజు ఏ సమస్యలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో నువ్వు జీవిస్తూ ఉన్నావు, నీ కుటుంబం ఎలా ఉందో, నీ బిడ్డల పరిస్థితి ఎలా ఉందో, నీ స్థితిగతులు ఎలా ఉన్నాయో, నీ ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో, నీ ఆరోగ్య సమస్య ఎలా ఉన్నదో, నీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉన్నదో, నీ బిడ్డల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో, ప్రతిదీ కూడా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన అంటున్నాడు, నీ మనవి నేను ఆలకిస్తా అంటున్నాడు. ఎంత మంచి మాట దేవునితో మాట్లాడుతున్నాడు కదా. దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్తే, దేవునితో నీ సమస్య చెప్తే, నీ సమస్య నేను ఆలకిస్తా అంటున్నాడు అనమాట. ఈరోజు కొన్నిసార్లు పిల్లలు ఏదో చెప్పాలని తల్లిదండ్రుల దగ్గరకు వస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనం అంటాం, రే ఆగరా, కొద్దిసేపు ఆగు అన్నట్లుగా మనం వాళ్ళని సముదాయిస్తూ ఉంటాం. ఈరోజు చాలా మంది అలాగే మీకున్నటువంటి కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, శోధనలు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, ఏది నువ్వు ఫేస్ చేస్తున్నావో ఫ్రెండ్స్తో చెప్పాలని ఆతృత పడతా ఉంటావు, తోబుట్టులతో చెప్పుకోవాలని ఆతృత పడతా ఉంటావు, రక్త సంబంధాలతో చెప్పుకోవాలని ఆతృత పడతా ఉంటావు, భార్యతో షేర్ చేసుకోవాలనుకుంటా ఉంటావు, భర్తతో చెప్పుకోవాలనుకుంటావు, ఇరుగు పొరుగు వారితో చెప్పుకోవాలనుకుంటావు. కొన్నిసార్లు ఎవరితో చెప్పుకున్నా మన సమస్యను పరిష్కరించేది, అసలు మన సమస్య ఎవరు ఆలకిస్తారండి? ఈరోజు ఎవరు బిజీ వాళ్ళకే, ఎవరి కుటుంబం వాళ్ళకే, ఎవరి పరిస్థితులు వాళ్ళకే, ఎవరి నెత్తిన భారం వారికే ఉంటూ ఉన్నదనమాట. మళ్ళా మన భారాలన్నీ తీసుకెళ్ళి ఎవరికి చెప్తామని చెప్పండి. ఆయన అంటున్నాడు, నీ భారము నా మీద మోపు, నేను నాదుకుంటా అంటున్నాడు. బిడ్డలారా, మన భారం చెప్పాలని అనుకుంటాం, కానీ మన భారం భరించేది ఎవరు లేరు. మనం ఏదో చెప్పాలనుకుంటాం, కానీ మన మాటల పట్ల లక్ష్యం ఉంచేది ఎవరు లేరు. మనం ఏదో తెలియచేయాలి వారికి, మన సమస్య ఏంటో వారికి చెప్పుకోవాలని ఆతృత పడతా ఉంటాం, ఆరాట పడతా ఉంటామండి. కానీ కొన్నిసార్లు మనం చెప్పే మాటలు వారు వినరండి, వారు ఆలకించరండి, వారు పెడచెవిని పెడతా ఉంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు, ప్రతి మనిషికి ఇంకొక మనిషి భారం అయిపోతా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఇంకొక సమస్య భారం అయిపోతా ఉంటుంది అన్నమాట.
నీ సమస్య వినాలంటే కేవలం నీ దైవ సేవకులు మాత్రమే వింటారు. రెండోది, నీ సమస్య వినాలంటే నీ తల్లిదండ్రులు వింటారు. మూడోది, నీ సమస్య వినాలంటే నిన్ను కలగచేసేటువంటి దేవుడు అయినా వింటాడనమాట. కొన్నిసార్లు దైవ సేవకులు కూడా నిర్లక్ష్య పెడతారు, కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా నిర్లక్ష్య పెడతా ఉంటారు. కానీ నీ సమస్య ఏదైతే ఉన్నదో ఆ సమస్యను దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా నేను సమస్యలో ఉన్నానయ్యా, నీ కష్టంలో ఉన్నాను, నీ బాధలో ఉన్నానని దేవునితో నీకున్న సమస్యను తెలియచేస్తే ఆ సమస్య, ఆ ప్రాబ్లం ఏంటో, ఆ బాధ ఏంటో నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాను అంటున్నాడు అనమాట. బిడ్డలారా, ఆయన ఆలకించువాడై ఉన్నాడు. ఎనీ టైం, ఏ టైం అయినా సరే నువ్వు దేవుని దగ్గరికి సరాసరి వెళ్ళొచ్చు. అలా వెళ్ళి నువ్వు దేవునితో మనవి చేసుకున్నప్పుడు, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు సరాసరి దేవునితో నువ్వు ముచ్చటించినప్పుడు, మాట్లాడినప్పుడు ఆయన నీ మాట వినాలని ఆయన చెవి యొగ్గి వింటాడు అనమాట. నీ మాటలు వినేవారు ఈ లోకంలో ఎవ్వరు ఉండరు తెలుసా? నీ మాటలు వినేవాళ్ళు ఎవ్వరు, నువ్వు చెప్పినా ఆలకించేవారు ఎవ్వరు ఉండరండి. నీ మనసులో ఎంత వేదన పడుతున్నావో, నీ మనసులో ఎంత బాధతో ఉన్నావో, ఏ విధమైనటువంటి కృంగుదలతో నువ్వు ఉన్నావో, ఏ విధమైనటువంటి భయంతో నువ్వు బ్రతుకుతూ ఉన్నావో, నీలో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో, నీకున్నటువంటి ప్రతి ఫీలింగ్ కూడా నువ్వు దేవునితో చెప్పుకో. దేవుని పాదాలు పట్టుకొని, ప్రభా నేను ఇలా ఉన్నానయ్యా, నా సమస్య ఇది ప్రభా, నా కష్టం ఇదయ్యా, నా బాధ ఇదయ్యా, నా కన్నీరు ఇదయ్యా, నా దుఃఖం ఇదయ్యా, నా పరిస్థితులు అన్నీ ఇలా ఉన్నాయి ప్రభా అని దేవుని యొద్దకు వచ్చి సరాసరి నువ్వు చెప్తే ఆయన చెవి యొగ్గి నువ్వు చెప్పే ప్రతిదీ కూడా ఆలకించువాడై ఉన్నాడు. బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు చూడండి మన దేవుడు. ఇంత గొప్ప దేవుని మనం పెట్టుకొని దేవుని చాలా సార్లు తక్కువ వాడిగా చూస్తూ ఉంటాం. నా దేవుడు చాతిగానుడు, నా దేవుడు వినట్లేదు, నా ప్రార్థన వినట్లేదు, దేవుని మనం తప్పు పడతా ఉంటాం అనమాట. దేవుని గురించి రాంగ్గా మనం అర్థం చేసుకుంటా ఉంటాం. దేవుని గురించి ఒక మంచి ఆలోచన కొన్నిసార్లు ఉండదండి కొంతమంది వ్యక్తులకు. దేవుడి మీద నిందె కోపాలని చెప్పేసి, దేవుడు వినట్లేదని చెప్పేసి, దేవుడు ఆలకించట్లేదని చెప్పేసి, దేవుడు మా ప్రార్థన వినట్లేదు, మమ్మల్ని దూరం పెట్టేశాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి దేవుడి మీద నెపాలు మోపేవారు ఉంటారు, దేవుని నిందించేవారు ఉంటారు. బిడ్డలారా, దేవుని నిందించడానికి మనం ఏ పాటి వారమండి? మన స్థితి ఏ పాటిది చెప్పండి? మన కుటుంబాలు ఏ పాటివి చెప్పండి? ఆయన కన్నెర చేస్తే మనం ఎక్కడుంటామో తెలుసా? కానీ మన దేవుడు అలా చేసేవాడు కాదు. ఆయన శాంతమూర్తి, ఆయన కృప కలిగినటువంటి దేవుడు, ఆయన దయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. బిడ్డలారా, నువ్వు ఏ సమస్యలో ఉన్నావో వారి వైపు వీరి వైపు చూడకుండా సరాసరి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నీ సమస్య నువ్వు దేవునితో పంచుకున్నప్పుడు, నీ ప్రార్థన నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి చేసినప్పుడు, నీ ప్రార్థన ఆయన ఆలకిస్తా అని చెప్పేసి మరొక్కసారి ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు నుంచి ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, మనసు కుదురు చేసుకో, ధైర్యంగా ఉండు, దేవుని వైపు చూడు. నీ ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేసేవాడు సిద్ధంగా ఉన్నాడు అనమాట. దేవుడు అలాంటి సహాయము నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలమే నా ప్రభా, అయ్యా నువ్వు చేసిన ప్రార్థనని ఆలకిస్తానని చెప్పి మరొక్కసారి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవా, నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాలము మా ప్రార్థనలు విని మాకు సహాయం చేయబోతున్నందుకు వందనాలు. ఎవరు ఏ కష్టంలో, బాధలో, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, బలహీనతలో, ఉపద్రవాల్లో ఉన్నారు ప్రభా, వారికున్న సమస్యల నుండి నీ నామములో విడిపించమని వేడుకొచ్చున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి నీ సహాయం అనుగ్రహించమని, ప్రతి ఒక్కరిని బలపరచమని, నీ కృప అనుగ్రహించి మీరు ముందుకు నడిపించమని, ఎవ్వరు కూడా అధైర్యపడకుండా, కురింగిపోకుండా ధైర్యాన్ని, నిబ్బరమైన మనసును కలగచేసి మీరే వారికి సహాయకుడిగా ఉండి వారి మనవులన్నీ మీరు ఆలకించమని, మీరే నాయన గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరు కుటుంబంలో జరిగించమని, మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మరి ఈరోజు ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే చేసుకుంటున్నారో అట్టి వారందరికీ కూడా ఆయన కృప కాపుదల తోడయుడ నడిపించును గాక. ఆమేన్.